హలో ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ వచ్చేసి మొక్కజొన్న రొట్టె విత్ ఉల్లికారం అండి. దీన్ని తయారు చేయడానికి ఒక కప్పు మొక్కజొన్న పిండి తీసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని బాగా వేడిగా మసులుతున్న నీళ్లు కొద్దిగా చేర్చుకొని కలుపుకొని ఉప్పుడు పెట్టాలండి. ఇలా పిండిని చెంచుతోని బాగా కలిపేసి పెట్టేసుకున్నాక చల్లారిపోయాక చేయితోని చపాతి పిండి కలుపుకున్నట్టుగా బాగా ఒత్తుకొని దగ్గరగా చేర్చుకొని ఇలా పిండి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లికారం చేసేసుకుందాం. మరి సన్నగా కట్ చేసి పెట్టేసిన ఉల్లి ముక్కలు తీసేసుకొని దానికి ఉప్పు, కారం, కొద్దిగా పంచదార వేసి ఉల్లిపాయ నుంచి రసం బయటకు వచ్చేలాగా బాగా పిసికి కలిపేశాక కొద్దిగా వాటరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండిని తీసేసుకొని 3 సమభాగాలుగా చేసేసుకొని పిండిని ఇలా పాలిథిన్ కవర్ కానీ సన్నని బట్టపైన కానీ వేసి రొట్టెలాగా ఒత్తుకొని వేడివేడిగా కాలుతున్న పేనం మీద వేసేసి సన్నని సెగ మీద కాల్చుకున్నామంటే టేస్టీగా ఉండే మొక్కజొన్న రొట్టె రెడీ అండి. దీన్ని ఉల్లికారంతో సర్వ్ చేస్తే ఆహా అనాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.